ఓ కంప్లీట్ కంప్లీట్. ఈరోజు ఫస్ట్ వ్యాక్సిన్ అన్నమాట. అంటే చాలా ఘోరంగా వాళ్ళకి పెయిన్ వస్తుంది కదా, ఏడుస్తూ ఉంటే పెయిన్ అవుతుంది. 7 అవుతుంది. 7 దాకా బేబీని పైన పెట్టుకునే ఉంది చిన్ని పాపం. అంటే వాళ్ళ మమ్మీ స్పర్శ తెలిసి సైలెంట్ ఉంటుందేమో నాకు తెలిసి. సృష్టికి మూలం అమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం, అమ్మ పాడే. ఫుల్ ఏడుస్తుందని చెప్పేసి బేబీ దగ్గర పడుకొని ఉండిపోయింది చిన్ని కూడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి వర్మ. సంతోషి కాదు మయూక, సంతోషి కాదు మయూక. ఓ సారీ మయూక ఛానల్. మయూకాకి ఈరోజు ఫస్ట్ వ్యాక్సిన్ అనమాట. అంటే 6th వీక్లో వేయిస్తారు కదా, సో ఫస్ట్ వ్యాక్సిన్ 6 వీక్స్ స్టార్ట్ అయినాయి మయూకాకి. సో వ్యాక్సిన్ వేయించాలి ఈరోజు. మార్నింగ్ లేవగానే స్నానం చేయించి మళ్ళీ పడుకుంది. పాపం 9 o'clock పొద్దున్నే స్నానం పోసింది బేబీకి. స్నానం చేసింది, పడుకుంది ప్రశాంతంగా. ఇప్పుడు వెళ్ళి ఇంజెక్షన్ వేయించుకొని రావాలి. అంటే నాకు ఇప్పటికీ కూడా గుర్తొస్తుంది జగతి అప్పుడు. అంటే ఫస్ట్ టైం కదా జగతి అప్పుడు ఏడ్చినప్పుడు నేను అట్లనే జగతిని హోల్డ్ చేసుకొని నైట్ అంతా కూర్చున్నా. అంటే చాలా ఘోరంగా వాళ్ళకి పెయిన్ వస్తుంది కదా, ఏడుస్తూ ఉంటే అప్పుడు నేను కూడా ఏడ్చేసిన అనమాట జగతి టైంలో. నాకు చాలా బాధ అనిపించింది. నాకు ఇప్పటికీ పొద్దున ఇంజెక్షన్ అని చెప్పంగానే జగతి ఏడ్చిన ఫేస్ గుర్తొచ్చిందనమాట. పిక్ ఉంటుంది ఇప్పటికీ కూడా, మొత్తం రెడ్ అయిపోయి ఈమె ఏడుస్తుంది, బేబీ ఏడుస్తుంది. నేనేమో షూట్లో ఉన్నా అప్పుడు. బావ కూడా పక్కన లేడు ఫస్ట్ ఇంజెక్షన్ వేయించినప్పుడు. సెకండ్ వ్యాక్సిన్ వీడియో ఉంది కానీ ఫస్ట్ వ్యాక్సిన్ వీడియో లేదు, ఎందుకంటే జగతి అప్పుడు లేడు కాబట్టి. ఓకే, జగతి గురించి తర్వాత. సో ఫస్ట్ చిన్న బేబీ దగ్గరికి వెళ్ళిపోదాం. వీళ్ళు మయూక గురించి వెయిట్ చేస్తారు. సో మన మయూక చూడండి ఎంత హ్యాపీగా స్నానం చేసింది. ఈ చేతులు నావి కావు, ఈ బాడీ నాది కాదు అన్నట్టు ఎట్లా వేసి పడుకుంది చూడండి. అసలు ఎంత ఏడుస్తుందో ఏమేం చేస్తుందో అసలు ఆగమాగం. తీసుకోవాలా? బ్లాంకెట్తో తీసుకో. డీప్ అంటే డీప్ స్లీప్లో ఉంది మన బేబీ. తినేయాలి బేబీని. అసలు డ్రెస్ వేస్తావా? నేనేనా వేయాలా? వేసే తొందరగా. ఎట్లా వేయాలి? అయ్యా చూపియొద్దేమో మైక్ అని అట్లా. నువ్వే అయ్యో పాజ్. సో మనకి ఆ డ్రెస్సెస్ ఎట్లా వేయాలో మనకు ఐడియా ఉండదు. సో చిన్ని వేయడమే కరెక్ట్. ఇంకోటి, మీరు ఇట్లా ఇంజెక్షన్స్కి వెళ్ళేటప్పుడు బేబీస్కి మంచి కంఫర్ట్గా మెత్తగా ఉన్న డ్రెస్ వేయండి. మేమైతే సేమ్ లైక్ మెత్తగా ఉన్నదే వేస్తున్నాం. ఇది బేబీ మన మయూక ఉయ్యాల. మయూక డైలీ బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాం కానీ సెట్ అయితే లేదు. అట్లుంటది మనతో. ఎంత డీప్ స్లీప్లో ఉంది. ఏముంటుంది డైలీ బ్లాగ్? తాగడం పడుకోవడం, తాగడం ఘోరం. ఇక ఇప్పుడు వీడియో చూస్తారు కదా, లైక్ సేమ్ మీలాగానే ఫ్రెండ్స్. ఫుల్ అసలు తాగుతుంది, పండుకుంటుంది. మంచిదంటే నైట్ అస్సలు డిస్టర్బ్ చేయదు. అసలు పడుకుంది అంటే 10:30కి పడుకుంటుంది. ఇక మనం లేపితే గానీ లేవదు ఆమె. లేపి మనమే ఫీడింగ్ ఇవ్వాలి. ఫీడింగ్ ఇచ్చిన వెంటనే కూడా మళ్ళీ పడుకుంటుంది చిన్న తల్లి. వెరీ గుడ్, మంచి తల్లి. ఇక్కడ చూడండి, మా ప్రేమ కాకుండా దోమ ప్రేమ కూడా ఇక్కడ పెద్ద మాస్క్ పెట్టేసింది.
సరే వెళ్ళిపోదామా ఫాస్ట్గా. సో ఒక్కసారి జగతిని చూద్దాం ఏం చేస్తుందో, చూద్దాం. దాన్ని డిస్టర్బ్ చేయకు, మళ్ళీ మొత్తుకుంటుంది. ఏం చేస్తున్నావు జగతి? ఏం చేస్తున్నావు నువ్వు? మొన్న రీల్స్లోనేమో టీవీ చూడొద్దు, ఫోన్ చూడొద్దు, అన్నం తినాలి అన్నావు. అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. జగతి మేము చెల్లికి ఇంజెక్షన్ వేయించడానికి వెళ్తున్నాం, సూది. నువ్వు రావా? ఇక్కడే ఉంటావా? నువ్వు ఏం బొమ్మలు చూస్తున్నావు? సో బొమ్మలు చూడండి, ఏం బొమ్మలు చూస్తుంది, టాయ్ 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 అని చూస్తుంది. సో మన తులసి, నువ్వు నా షర్ట్ ఎందుకు వేసుకున్నావు? నువ్వు నా షర్ట్ ఎందుకు వేసుకున్నావు? సో తులసి ఎప్పుడు నా బట్టలు వేసుకుంటారు ఇంటికి వచ్చినప్పుడల్లా. సరే జగతి, మేము హాస్పిటల్కి వెళ్ళిపోయి ఇంజెక్షన్ వేసుకొని వస్తాం. వీళ్ళకి ఒకసారి లవ్ యూ అంటే చెప్పవా? నాకు అర్థం కాలేదు సార్. ఏంది? జగతి మొత్తం టీవీలోనే మునిగింది. ఇంజెక్షన్ అయితే వేసుకొని వచ్చినాం. అక్కడ ఇంజెక్షన్ వేసేటప్పుడు వీడియో తీయడానికి లేదు, కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ఐస్ బ్యాగ్ ఇక్కడ ఇంజెక్షన్ ప్లేస్లో పెట్టామన్నారు. సో అందుకని చెప్పేసి, కానీ ఎంత కూల్ ఉంది, ఏం కదా కంటిన్యూ పెట్టొద్దు. కొంచెం పెట్టి ఇటు పట్టుకో. మరి లెగ్స్ సైడ్ వేడేసిందా? 2 లెగ్స్ ఉన్నాయి, ఒకటైతే ఫస్ట్ బ్లడ్ వచ్చింది, కొంచెం బ్లడ్ వచ్చింది. ఓకే ఓకే నాన్న. ఏమన్నా క్లాత్ పెట్టి పెట్టాము? డైరెక్ట్ పెట్టొద్దేమో. అవునా? సారీ తెలియదు. ఐస్ క్యూబ్స్ క్లాత్ లో పెట్టి పెట్టింది జగతికి నేను. ఆహా, ఇదైనా అదే కదా కవరు, ఏం కదా. ఒక్క సైడ్ పెట్టు, ఈ సైడ్ పెట్టు, ఈ సైడ్ అంతా పెట్టకు. అంతా కదా. మీరు కూడా మీ పిల్లలకి ఇంజెక్షన్ వేసినప్పుడు డాక్టర్ని అడగండి ఏం చేయాలి ఏంటని. ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత చాలా కూల్ ఉంది యాక్చువల్లీ. అంటే కొందరు డాక్టర్లు చెప్తారు, కొందరు డాక్టర్లు హడావిడిలో చెప్పారనమాట. సో అందుకని చెప్పేసి తప్పకుండా మీరు ఇంజెక్షన్ వేయించుకుంటే పిల్లలకి వేపిస్తే కనుక తప్పకుండా డాక్టర్ని అడగండి నెక్స్ట్ ఏం చేయాలి అని. నువ్వెందుకు వస్తున్నావు జగతి? జగతి ఇట్రా, పెయిన్ అవుతుందే ఒక పెడదామా కొద్దిసేపు? అంటే పెట్టకపోతే ఉబ్బుతుందా? అవునా జగతి, నీకు పెట్టాలా? చెప్పు వాళ్ళకి టీవీ చూడొద్దని చెప్పు. డీజే టిల్లు కాదే, టీవీ చూడొద్దు, ఫోన్ చూడొద్దు, అన్నం తినాలి. టీవీ చూడండి. వెళ్ళిపో జగతి, మేము పాపకు అది పెట్టాలి. సైడ్ ఇవ్వ. మరి అయిపోయింది, పక్కకి జరుగు. కొద్దిసేపు పట్టుకో, అయిపోతుంది. కంటిన్యూ పెట్టొద్దు. అట్లా ఉత్తకు మండుతుందేమో. ఇప్పుడేం చూసిన ఇంకొంతసేపు అయితే ఏడుస్తుందా? నాకు తెలిసి ఈమె ఏడవదు అనుకుంటా. కాలు ఇట్లా అంటే కూడా ఫుల్ ఫుల్ పెయిన్ వస్తుంది. చాలు కదా ఇక్కడ ఉబ్బింది మమ్మీ, ఉబ్బింది. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఓ ఓ ఓ కంప్లీట్ కంప్లీట్.
హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఫుల్ ఏడుస్తుందని చెప్పేసి బేబీ దగ్గర పడుకొని ఉండిపోయింది చిన్ని కూడా. ఇట్లా ఇంజెక్షన్ వేయించినప్పుడు మీరు కూడా మీ బేబీస్కి, అయ్యా బేబీ నవ్వింది, మీ బేబీస్కి మంచిగా వెచ్చగా ఇట్లా నిండా కప్పి కాళ్ళ మీద బరువు పెట్టి పడుకోబెట్టండి, ఓకేనా? ఎందుకంటే కాళ్ళు కదిలిస్తే కథం ఏడుస్తుంది బేబీ. సరే సరే పడుకోండి, పాపం వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. ఆల్మోస్ట్ 1 అవర్ అయిపోయింది. మళ్ళీ బేబీ పడుకున్న బేబీ లేచి అంటే ఏడుస్తూ ఉంది. ఓం చెప్పనా? ఓం 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 చెప్తే సైలెంట్ ఉంటుంది బేబీ. సో లోపల పెట్టుకుంటే ఫుల్ ఏడుస్తుంది. ఐస్ది చిన్న ప్యాకెట్ తీసుకొని క్లాత్లో పెట్టి పెట్టేసి ఉంచింది అట్లా. నువ్వేమన్నావు బాబా? నాకు ఏడవదు, పండుకుంటుంది. అంటే ఐ మీన్ ఏడుస్తారు ఇక. జగతిలాగా కాదు కదా, కొంచెం సైలెంట్ ఉంటుంది అనుకున్నా కానీ చాలా చాలా ఏడుస్తుంది పాప. ఇంకా ఒక 2 hours అయితే ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుంది. అదేంది బాబోయ్. మేము 11:30కి వచ్చినాం, టైం 2 అవుతుంది. ఈ టైం దాకా ఏడుస్తూనే ఉంది పాపం. అసలు ఏడవదు. నేను యాక్చువల్లీ ఆ నమ్మకంతోనే ఏడవదు కదా అనుకున్నా. డైలీ ఏం చేస్తుంది అంటే పాలు తాగుతుంది, ఒక 1/2 hour ఆడుకుంటుంది, పండుకుంటుంది. అసలు ఏడవదు. కానీ పెయిన్ కదా పెయిన్ వస్తుంది, ఫుల్ వస్తుంది. జగతి వేర్ ఆర్ యూ? జగతి పైన ఉంది. ఫ్రెండ్స్ టైం చూడండి, 11:30 నుంచి 7 అవుతుంది. 7 దాకా బేబీని పైన పెట్టుకొనే ఉంది చిన్ని పాపం. సృష్టికి మూలం మమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. అమ్మ పాడే అంటే ఐ మీన్ వేరే వాళ్ళు ఎత్తుకున్నా సరే ఉండట్లే, ఏడుస్తుంది. అంటే నేను ఎత్తుకున్నా, తులసి ఎత్తుకున్నా సరే ఏడుస్తుంది. అంటే వాళ్ళ మమ్మీ స్పర్శ కోసం, అంటే వాళ్ళ మమ్మీ స్పర్శ తెలిసి సైలెంట్ ఉంటుందేమో నాకు తెలిసి. చిన్న ఆమెకు తోడు జగతి కూడా అట్లే తయారైంది. నడుములు వస్తున్నాయా నీకు? పాపం ఆమె ఆల్రెడీ వీక్ ఉంది, మళ్ళీ ఈ టైంలో బేబీ ఇంకా కంటిన్యూ ఎత్తుకొనే ఉండాల్సి వస్తుంది. అంటే అమ్మ వాళ్ళు కూడా విలేజ్కి వెళ్ళారు వేరే వర్క్ పడి. సో ఇంజెక్షన్స్ వేస్తే ఇట్లా ఉంటుంది బేబీస్కి. చీకటి అయిపోయింది మొత్తం. నైట్ అంతానా? అమ్మ దేవుడా. జగత్ అయితే ఒక నిద్ర తీసి లేచింది. సో ఇప్పుడు మయూకాకి లైట్గా ఫీవరిష్ అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి ఈ సిరప్ వేయమన్నారు, 0.5 ml. మయూక, ఇప్పుడు మయూక ఏం చేస్తుంది?
నిన్ను కదా కదా మైకాకి ఫీవర్ వచ్చింది కదా. అయ్యో సైలెంట్ ఉంటుండే. పోను పోను పోను. లేదు 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 లేదు. అయితే 6 ఉంది. క్యాట్ వచ్చిందా? క్యాట్ వచ్చిందా? క్యాట్ వచ్చిందా నానా? క్యాట్ వచ్చిందా? క్యాట్ వచ్చిందా? ఎట్లుంది టేస్ట్? టేస్ట్ ఎట్లుందన్నా? టేస్ట్ ఎట్లుంది? బాగుందా? ఏమంటలేదు. బాగుందా? గుడ్ గర్ల్ గుడ్ గర్ల్. అణువణువణు నీ కొలువే అమ్మా. వెరీ గుడ్. గుడ్ గర్ల్ కదా. అంటుంది మెల్లగా. ఇంకా కావాలా? అది చాలు ఇక. గుడ్ నానా గుడ్ గుడ్ గర్ల్. పోనీ పోనీ తగ్గిపోతుంది తగ్గిపోతుంది. ఇప్పుడు ఎంత అయింది? 1 2 3 6 8 hours అయింది. 8